కాంగ్రెస్ ఎంపీలకు రాహుల్ విందు. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ స్వల్పంగా పుంజుకున్న విషయం తెలిసిందే. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 52 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ 2024లో ఏకంగా 47 స్థానాలను పెంచుకొని 99 స్థానాల్లో జెండా పాతింది. అయితే ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల కూటమి మహావికాస్ అఘాడీ మధ్య సీట్ల ఒప్పందం జరిగింది. సాంగ్లీ స్థానాన్ని శివసేన యూబీటీకి కేటాయించారు. దీంతో కాంగ్రెస్కు చెందిన విశాల్ పాటిల్ తిరుగుబాటు చేశారు. సాంగ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ రెబల్ అయిన విశాల్ పాటిల్ హస్తం పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కూడా విశాల్ పాటిల్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఖర్గే తెలిపారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ బలం 100కు చేరినట్లయింది. మొత్తంగా ఇండియా కూటమికి 233 సీట్లు లభించాయి. 293 సీట్లు సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని చేపట్టింది. ఈ క్రమంలో ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విందు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. నేడు సాయంత్రం ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనం కానుంది. సమావేశం అనంతరం రాత్రి ఎంపీలకు రాహుల్ గాంధీ విందు ఇవ్వనున్నారు. కాగా లోక్సభ ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీలో సిడబ్ల్యూసి సమావేశం జరగబోతుంది. అలాగే ఈ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై కూడా తీర్మానాలు చేస్తారని తెలుస్తుంది. ఢిల్లీలోని హోటల్ అశోకాలో సిడబ్ల్యూసి సమావేశం జరగనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.